ఈ రోజు ఈ వీడియోలో స్పైడర్ క్రాబ్ గురించి తెలుసుకుందాం. స్పైడర్ క్రాబ్ శాస్త్రీయ వర్గీకరణను సవరించండి. స్పైడర్ క్రాబ్ డొమైన్ యూకారియోటా. స్పైడర్ క్రాబ్ రాజ్యం జంతువులు. స్పైడర్ క్రాబ్ వర్గం ఆర్థ్రోపోడా. స్పైడర్ క్రాబ్ సబ్ఫైలం చెలిసెరాటా. స్పైడర్ క్రాబ్ తరగతి అరాక్నిడా. స్పైడర్ క్రాబ్ ఆర్డర్ అరానియా. స్పైడర్ క్రాబ్ ఇన్ఫ్రా ఆర్డర్ అరనియోమోర్ఫే. స్పైడర్ క్రాబ్ కుటుంబం థోమిసిడే. 171 జాతులు, 2167 జాతులు. స్పైడర్ క్రాబ్ జిన్నియా ఎలిగాన్స్ పువ్వులోని జునోనియా అట్లైట్స్ సీతాకోకచిలుకను తింటున్న పీత సాలీడు. థోమిసిడే అనేది సాలెపురుగుల కుటుంబం. ఇందులో దాదాపు 170 జాతులు మరియు 2100 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. సాధారణ పేరు క్రాబ్ స్పైడర్ తరచుగా ఈ కుటుంబంలోని జాతులతో ముడిపడి ఉంటుంది, కానీ సాలెపురుగుల అనేక ఇతర కుటుంబాలకు కూడా వదులుగా వర్తించబడుతుంది. ఈ కుటుంబంలోని చాలా మంది సభ్యులను ఫ్లవర్ స్పైడర్స్ లేదా ఫ్లవర్ క్రాబ్ స్పైడర్స్ అని కూడా పిలుస్తారు. వివరణ: బ్రెజిల్లోని పోర్టో అలెగ్రేలో పసుపు పువ్వుపై ముసుగు వేసుకుని మిసుమెనోప్స్ కాలినురస్ సీతాకోకచిలుకపై దాడి చేస్తుంది. ఈ సాలెపురుగుల కుటుంబానికి చెందిన సభ్యులు వలలు తిప్పరు మరియు ఆకస్మిక వేటాడే జంతువులు. 2 ముందు కాళ్ళు సాధారణంగా మిగిలిన కాళ్ల కంటే పొడవుగా మరియు బలంగా ఉంటాయి. వెనుక 2 కాళ్ళు చిన్నవిగా ఉంటాయి మరియు సాధారణంగా బలమైన వెన్నుముకలతో కప్పబడి ఉంటాయి. వాటికి గోధుమ, బూడిద లేదా చాలా ప్రకాశవంతమైన ఆకుపచ్చ, గులాబీ, తెలుపు లేదా పసుపు వంటి నిస్తేజమైన రంగులు ఉంటాయి. అవి వాటి శరీర ఆకారం నుండి వాటి పేరును పొందుతాయి మరియు అవి సాధారణంగా పక్కకు లేదా వెనుకకు కదులుతాయి. ఈ సాలెపురుగులను గుర్తించడం చాలా సులభం మరియు చాలా అరుదుగా స్పారాసిడే కుటుంబంతో గందరగోళం చెందుతాయి. అయినప్పటికీ పీత సాలెపురుగులు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. శబ్దవ్యుత్పత్తి శాస్త్రం: ఈ కుటుంబంలోని సాలెపురుగులను క్రాబ్ స్పైడర్స్ అని పిలుస్తారు, ఎందుకంటే అవి పీతలను పోలి ఉంటాయి. అలాంటి సాలెపురుగులు వాటి 2 ముందు జతల కాళ్లను పట్టుకునే విధానం మరియు పక్కకు లేదా వెనుకకు దూకే సామర్థ్యం కలిగి ఉంటాయి. థోమిసిడే కుటుంబాన్ని సాధారణంగా క్రాబ్ స్పైడర్స్ అని పిలుస్తారు, అయితే స్పారాసిడేలోని కొన్ని సభ్యులను జైంట్ క్రాబ్ స్పైడర్స్ అని పిలుస్తారు. సెలెనోపిడేను వాల్ క్రాబ్ స్పైడర్స్ అని పిలుస్తారు మరియు సికారిడేలోని వివిధ సభ్యులను కొన్నిసార్లు 6-ఐడ్ క్రాబ్ స్పైడర్స్ అని పిలుస్తారు. గాస్టెరాకాంత కాన్క్రిఫార్మిస్ వంటి కొన్ని దూరపు సంబంధిత ఆర్బ్ వీవర్ స్పైడర్ జాతులను కూడా కొన్నిసార్లు క్రాబ్ స్పైడర్స్ అని పిలుస్తారు. ప్రవర్తన: థోమిసిడే ఎరను పట్టుకోవడానికి వలలు నిర్మించదు, అయినప్పటికీ అవన్నీ బిందువుల రేఖలు మరియు వివిధ పునరుత్పత్తి ప్రయోజనాల కోసం పట్టును ఉత్పత్తి చేస్తాయి. కొన్ని సంచరించే వేటగాళ్లు మరియు విస్తృతంగా తెలిసినవి ఆకస్మిక వేటగాళ్లు. కొన్ని జాతులు పువ్వులు లేదా పండ్లపై లేదా పక్కన కూర్చుంటాయి, అక్కడ అవి సందర్శించే కీటకాలను పట్టుకుంటాయి. మిసుమెనా వాటియా మరియు థోమిసస్ స్పెక్టాబిలిస్ వంటి కొన్ని జాతుల వ్యక్తులు, వారు కూర్చున్న పువ్వుకు సరిపోయేలా కొన్ని రోజుల వ్యవధిలో రంగును మార్చుకోగలుగుతారు. కొన్ని జాతులు ఆకులు లేదా బెరడు మధ్య తరచుగా ఆశాజనక స్థానాలను కలిగి ఉంటాయి, అక్కడ అవి ఆహారం కోసం ఎదురు చూస్తాయి మరియు వాటిలో కొన్ని బహిరంగ ప్రదేశంలో కూర్చుంటాయి, అక్కడ అవి పక్షి రెట్టలను ఆశ్చర్యకరంగా అనుకరిస్తాయి. అయితే థోమిసిడే కుటుంబానికి చెందిన ఈ సభ్యులు సాధారణంగా పక్షి జారే సాలెపురుగులు అని పిలువబడే సాలెపురుగులతో గందరగోళం చెందకూడదు. ఇవన్నీ పీత సాలెపురుగుల దగ్గరి బంధువులు కాదు. చదునైన శరీరాలు కలిగిన ఇతర జాతుల పీత సాలెపురుగులు చెట్ల కొమ్మల పగుళ్లలో లేదా వదులుగా ఉన్న బెరడు కింద వేటాడతాయి లేదా పగటిపూట అలాంటి పగుళ్ల కింద ఆశ్రయం పొందుతాయి మరియు రాత్రి వేటాడేందుకు బయటకు వస్తాయి. జిస్టికస్ జాతికి చెందిన సభ్యులు నేలపై ఉన్న ఆకు చెత్తలో వేటాడతారు. ప్రతి సందర్భంలోనూ పీత సాలెపురుగులు తమ శక్తివంతమైన ముందు కాళ్లను ఎరను పట్టుకోవడానికి ఉపయోగిస్తాయి, అదే సమయంలో విషపూరిత కాటుతో దానిని స్తంభింపజేస్తాయి. 1980ల చివరలో థోమిసిడేలో అఫాంటోచిలిడే అనే సాలీడు కుటుంబం చేర్చబడింది. అఫాంటోచిలస్ జాతులు సెఫలోట్స్ చీమలను అనుకరిస్తాయి, వాటిపై అవి వేటాడతాయి. థోమిసిడే సాలెపురుగులు మానవులకు హానికరం కావు. అయితే దూర సంబంధం ఉన్న జాతికి చెందిన సాలెపురుగులు సికారియస్, వీటిని కొన్నిసార్లు క్రాబ్ స్పైడర్స్ లేదా 6-ఐడ్ క్రాబ్ స్పైడర్స్ అని పిలుస్తారు. ఇవి ఏకాంత సాలెపురుగులకు దగ్గరి బంధువులు మరియు చాలా విషపూరితమైనవి, అయినప్పటికీ మానవ కాటులు చాలా అరుదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.